మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కంటే అత్యంత ఎక్కువ సంఖ్యలో సభ్యులు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ యూత్ వింగ్ ఏదైనా ఉన్నది అంటే అది కేవలం భారతీయ జనతా యువమోర్చా అనేటువంటి విషయం ఈరోజు మనందరం గుర్తించాలి. భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలంటే కరుడు కట్టినటువంటి ఒక దేశభక్తులు, కరుడు కట్టినటువంటి ఒక జాతీయవాదులు, దేశం కోసం తమ ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన కార్యకర్తలు. మరి అటువంటి వారు ఈరోజు తెలంగాణలో ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఒక యువకుడికి ఉద్యోగం రావాలనే ఒక సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి ఈరోజు 1 కోటి సంతకాల సేకరణను ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన అసన్పర్తి మండలంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువకుడిని తట్టాలి, ప్రతి యువకుడిని చైతన్య పరచాలి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కలవాలి, చైతన్యపరచాలి. తద్వారా కేసీఆర్ ముక్కు నేలకు రాకే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పేసి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుండి మరి ప్రారంభించడం జరుగుతా ఉన్నది. చాలా సంతోషం. ఎందుకంటే 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నది కేసీఆర్ కోసమో, కేటీఆర్ కోసమో, హరీష్ రావు కోసమో, కవితారావు కోసమో కాదు. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నది ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం అన్నటువంటి విషయాన్ని ఈరోజు గుర్తు చేయడానికే మరి యువమోర్చా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. యువమోర్చా యొక్క కార్యక్రమానికి ఈ మన రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గతంలో ఇంటికో ఉద్యోగం అన్నాడు, 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, త్వరలో ఉద్యోగాలు అన్నారు, 50,000 ఉద్యోగాలు అన్నాడు. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టినాక ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి సోయి తప్పి రేపే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంకే ఎన్ని రోజులు రేపు ఎల్లుండి, ఎన్ని రోజులు త్వరలో అని చెప్పేసి ప్రశ్నించడానికి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ అల్లుడు ఉన్నారు హరీష్ రావు గారు, ఏమనంటే త్వరలో ఉద్యోగాలు, త్వరలో 50,000 ఉద్యోగాలు, త్వరలో ఇంకా ఉద్యోగాలు. హరీష్ రావు అంటే తన్నీర్ హరీష్ రావు అని మనం అందరం అనుకున్నాం, కానీ త్వరలో హరీష్ రావు అని చెప్పేసి ఆయన మాటల ద్వారా తెలిపేది. తెల్లారు లేస్తే త్వరలో ఉద్యోగాలు, త్వరలో ఉద్యోగాలు, ఇంకెన్నడిస్తావు ఉద్యోగాలు? నీ ఇంటికేమో అన్ని ఉద్యోగాలు ఇచ్చుకుంటవి, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వరంగల్ జిల్లాలో ప్రతి సంవత్సరం సుమారుగా 25,000 మంది కాలేజీల నుండి గ్రాడ్యుయేట్ అవుతా ఉన్నారు. కనీసం 100 మంది కన్నా ఉద్యోగం ఇస్తున్నావా? ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ తెప్పిస్తున్నావా? ఏమనంటే అక్కడ టీ హబ్ పెట్టినా అంటాడు, పిట్టగూడులు అంటే 2 బిల్డింగ్లు కట్టి ఇక టీ హబ్ పెట్టినా అంటే అయిపోతుంది. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నావు టీ హబ్ లా? అసన్పర్తి డివిజన్ లో, అసన్పర్తి గ్రామంలో నువ్వు ఎంతమందికి టీ హబ్ లో ఉద్యోగం ఇచ్చినావు, ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినావు ఒక్కసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు ఇయ్యరు, కానీ రోడ్లలో పడి ఈరోజు ర్యాలీలు చేస్తున్నారు. దేనికోసం ర్యాలీలు చేస్తున్నారు? నిన్న చూసినాం మనం, రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రోడ్ల మీద పడి ర్యాలీలు చేస్తున్నారు. దేనికోసం ర్యాలీలు చేస్తున్నారు? మామూలుగా మనం క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఉంటే అప్పుడప్పుడు దారి తప్పి బర్రెలు ఆ క్రికెట్ గ్రౌండ్ లోకి వస్తాయి, వాటికి దారి తెలియదు కాబట్టి పాపం వస్తాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నిన్న దారి తెలిసి కూడా రోడ్ల మీద తిరుగుతారు. అవేమో దారి తప్పి దారి తెలియక బర్రెలు క్రికెట్ గ్రౌండ్ లో తిరుగుతాయి, వీళ్ళేమో దారి తెలిసి కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రశాంతతను చెడగొట్టి చిచ్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. వీళ్ళకంటే ఆ జంతువులేనయం సిగ్గుండాలి. దేనికోసం మీరు రోడ్ల మీదకి వస్తున్నారు? ఇంతకుముందు పెద్దలు కుమారస్వామి గారు చెప్పినట్టు ప్రధానమంత్రి ఏం మాట్లాడండి నిన్న, హిందీ రాకపోతే హిందీ నేర్చుకోవాలి, ట్యూషన్ పెట్టుకోవాలి, అంతేగాని హిందీ రాదు కాబట్టి సగం సగం నాలెడ్జ్ తోని ప్రధానమంత్రి మాట్లాడండి. ఏం మాట్లాడండి ప్రధానమంత్రి గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది, ఏ విధంగా ఎమర్జెన్సీని తీసుకొచ్చింది, ఏ విధంగా సిక్కులను ఊచకోత పోసింది, ఏ విధంగా పేదరికాన్ని పెంచి పోషించింది,
ఏ విధంగా మరి పేదల యొక్క నడ్డి విరిచింది అని చెప్పేటువంటి దూరంలో మేము 3 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే సామరస్యంగా మేము ఏర్పాటు చేసినాం. కానీ ఇక్కడ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఇంకా రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదం కాదా అని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు ప్రశ్నిస్తే సిగ్గు లేకుండా ఈరోజు దాన్ని ట్విస్ట్ చేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల ట్విస్టింగ్ రావు, ఆయన ట్విస్ట్ చేస్తా ఉన్నాడు. ఏం మాట్లాడండి ప్రధానమంత్రి గారు, మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, ఎందుకు దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారు? మీరేంది దిష్టి బొమ్మలు దానం చేసేది? మొన్న హుజురాబాద్ నియోజకవర్గంలో గ్రామాల ప్రజలే కేసీఆర్ యొక్క శవయాత్రలు తీసిండు. హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ ను దానం చేసిండు. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళా ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడతారు. తెలంగాణ వాదం గురించి ఆయనే మాట్లాడారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో బాగా కత్తిపెట్టి యుద్ధం చేసిండు ఆయన. ఎక్కడున్నావు తెలంగాణ ఉద్యమంలో? ఏ పార్టీలు ఉన్నావు? తెలంగాణను వ్యతిరేకించినటువంటి పార్టీలో నువ్వుండి నువ్వు మాట్లాడతావా? ఆరు రమేష్ గారు మాట్లాడతారు, గంగుల కమలాకర్ మాట్లాడతారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడతారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు మీరు వచ్చి ఈరోజు మాకు తెలంగాణ గురించి లెక్చర్లు ఇస్తారు. టిఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. 1997లో కాకినాడ తీర్మానం చేసినాం. 1998లో ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు ఇస్తామన్నాం. 2001లో దేశంలో 3 కొత్త రాష్ట్రాలను ఇచ్చినాం. జాతీయ పార్టీలో తెలంగాణ కోసం తీర్మానం చేసినాం. తెలంగాణ గురించి తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు యాత్ర చేసిండు. ఆ యాత్రలో భాగంగా అసన్పర్తికి వస్తే ఆ రోజు జన సందోహం ఒక సముద్రంలో ఉన్నది. తెలంగాణ కోసం రాజ్నాథ్ సింగ్ గారు దేశవ్యాప్తంగా వారు మాట్లాడిండ్రు. తెలంగాణ కోసం సుష్మా స్వరాజ్ గారు కొంతెత్తి మాట్లాడినటువంటి విషయం ప్రతి తెలంగాణ యువకుడి యొక్క హృదయాన్ని తట్టింది. తెలంగాణ కోసం 160 మంది ఎంపీల మద్దతు ఇచ్చినాం. 160 మంది ఎంపీలు పెప్పర్ స్ప్రేలు కొట్టినా, నానా రకాలుగా ఇబ్బంది పెట్టినా తెలంగాణ మీద ఉన్నటువంటి కమిట్మెంట్ తోని సంతకం పెట్టింది వాస్తవం కాదా అని ఈరోజు టిఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం. దమ్ముంటే కేసీఆర్ అనమనండి, బీజేపీ సపోర్ట్ చేయలేదు, బీజేపీ ద్రోహం చేసిందని దమ్ముంటే కేసీఆర్ బయటకు వచ్చానాలి, కేటీఆర్ కాదు. కేటీఆర్ ఎక్కడున్నాడు ఉద్యమంలో? కేసీఆర్ అనాలి ఎస్ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయలేని దమ్ముంటే అనాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారే తెలంగాణ వచ్చిన సందర్భంగా తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, తెలంగాణ పెద్దన్న మన అరుణ్ జైట్లీ గారికి, తెలంగాణ కోసం పాటుపడినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు వారు అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పింది వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏం పని లేకుండా పోయింది. గత 7 ఏళ్ల నుంచి వాళ్ళకి ఏం పని లేదు. ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఎమ్మెల్యేలకు నిధులు లేవు, విధులు లేవు. ఇప్పుడు బీజేపీ పుణ్యాన రోడ్ల మీదకి వచ్చింది. వాళ్ళ ప్రజల్లో కనబడకుండా వేళ్ళు, కొన్ని చోట్లనైతే కనబడటలేదు అని స్టిక్కర్లు ఎత్తికిచ్చిండు, పోస్టర్లు ఎత్తికిచ్చిండు. ఇంకొన్ని చోట్లయితే పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టిండు, మా ఎమ్మెల్యే కనబడతలేడు, ఎంపీ కనబడతలేడు. ఇప్పుడు బీజేపీ పుణ్యాన ప్రజల మధ్యలోకి వచ్చిన సంతోషం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, టిఆర్ఎస్ ఎంపీలకు, టిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఒక ఉపాధి హామీ పథకం లాగా అయిపోయింది. మీకు పనులు లేకపోతే మేము పని కల్పిస్తున్నాం, సంతోషం, పని చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తే ఇది తోక ముడిచేటువంటి పార్టీ కాదు, తెగువ ఉన్నటువంటి పార్టీ, తిరగబడేటువంటి ఒక పార్టీ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్న జనగాంలో 11 మంది మా కార్యకర్తల మీద దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. నిన్న హసన్పర్తిలో కూడా మా యువమోర్చా అధ్యక్షుడు నిషాంత్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అయినా తిరగబడ్డరు, తరిమి కొట్టిండు అనేటువంటి విషయం ఈరోజు యావత్ ప్రజలు కూడా చూసిండు. తెలంగాణను బెంగాల్ గా మార్చదలుచుకున్నారు. ఎవడో పనికి మాలినాడు, వాడు ప్రశాంత్ కిషోర్ అట, వాడెవడో, వాడికి 100 కోట్ల రూపాయలు మీ అవినీతి సొమ్ము అప్పచెప్తే వాడు మొత్తం చిచ్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కార్ స్పీడ్ 24 అని మన శివన్ అయిపోయాడు. ఆ 24 కాస్త 5-10 కాబోతున్నది. మీ పనికి మాలిన చర్యల వల్ల ప్రజలు అసహించుకుంటున్నారు.
ఈరోజు తెలంగాణలో హింసకు ఎవరు కారణం? తెలంగాణలో ఎన్ని సంవత్సరాలుగా ఇన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి, ఇంతమంది నాయకులను పనిచేస్తున్నాం, కనుక కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఎక్కడన్నా పార్టీల మధ్యలో విభేదాలు ఉండొచ్చు, కానీ గొడవలు ఉన్నాయా తెలంగాణలో? ఈరోజు పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టి ఈరోజు బెంగాల్ మార్చాలనుకుంటే భయపడడానికి ఇది బెంగాల్ కాదు, తెలంగాణ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెగువ ఉన్నటువంటి పౌరులు ఈ తెలంగాణలో ఉంటారు. నిజాంనే ఎదురొట్టి పోరాటం చేసినటువంటి ఈ తెలంగాణ వ్యక్తులకు, పౌరులకు ఈ నయా నిజాం కేసీఆర్ ని తరుము కొట్టడం పెద్ద విషయం కాదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని చేసినా, మీరు ఎంత భయపెట్టదలుచుకున్నా వెనక్కి పోవడానికి ఇక్కడ సామాన్యమైనటువంటి కార్యకర్తలు కాదు, భారత మాత విజయం కోసం, భారతదేశం కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని మెలగాలి. ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయండి, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, ప్రజలు హర్షిస్తారు. రాబోయేటువంటి రోజుల్లో కనీసం మీకు డిపాజిట్ అనేది వస్తాయి. ట్యూషన్లో 600 కోట్లు ఇస్తే హుజరాబాద్ ఏమైంది? మీరు అబాసు పాలైంది, దుబ్బాకలు ఏమైంది? అబాసు పాలైంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వరంగల్లో ఉన్నటువంటి 12కు 12 నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ యొక్క పతనం తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి యువకులందరూ కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. భారతీయ జనతా యువ మోర్చా మీకోసం గ్రామ గ్రామాన, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడుతూ ఉన్నది. మీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నది. మీరు కలిసి రండి, యువకులు తెలుసుకుంటే ఏదైనా సాధ్యం. కాబట్టి మీరందరూ ఏకమైతే కేసీఆర్ తప్పకుండా దిగొస్తాడు, వాళ్ళ తాత కూడా దిగొస్తాడని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.